రీసెంట్‌గా గిబ్లీ ట్రెండ్ అనేది బాగా పాపులర్ అవుతుంది. కొన్ని వీడియోస్ అయితే చూసాను రీసెంట్‌గా. అందరూ ఏమని చెప్తున్నారంటే, అవి సేఫ్ కాదు. మీ డేటాని ఏఐ అమ్మేస్తుంది. చాట్ జీపీటీ మీ ఇమేజెస్ అన్నీ స్టోల్ చేసి వేరే వాటిలో యూజ్ చేసింది. ఇలా అందరూ అయితే చెప్తున్నారు. మీ డేటా సేఫ్ కాదు. అది యూజ్ చేయకండని. సో, దీని గురించి నేను క్లారిటీ అయితే ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ థింగ్, మీరు సోషల్ మీడియాలో పెట్టే ప్రతి డేటా కూడా ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజ్ చేసుకుంటాయి ట్రైన్ చేసుకోవడానికి. అప్పుడే మీకు పర్సనలైజ్డ్ యాడ్స్ కానీ అవన్నీ చూపిస్తాయి. మీరు ఇంట్లో ఏమన్నా మాట్లాడుతున్నా మీ సోషల్ మీడియా యాప్స్ కానీ, మీ మొబైల్ యూజ్ చేసే ప్రతి యాప్స్ ఆల్మోస్ట్ అవి వింటుంటాయి మీరు ఇంట్లో మాట్లాడేవి. మీరు ఆడియో పర్మిషన్ ఇస్తారు. అంటే యాప్ డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసేటప్పుడు. అలానే మీ గ్యాలరీ యాక్సెస్ చేసే పర్మిషన్ ఇస్తారు. సో, ప్రతి ఒక్కటి సోషల్ మీడియా ఎప్పటినుంచో కొన్ని ఒక డికేడ్స్ నుంచే మీ డేటాని యూజ్ చేసుకుంటున్నాయి, ట్రైన్ చేసుకుంటున్నాయి, మీకు యాడ్స్ చూపిస్తున్నాయి. సో, దీంట్లో కొత్తేమీ లేదు. జస్ట్ ఏదో అందరూ హల్చల్ చేయాలని చేస్తున్నారు అంతే తప్ప, మీరు చాట్ జీపీటీలో మీ డేటా ట్రైన్ అవ్వకూడదు అనుకుంటే, సెట్టింగ్స్‌లో డేటా కంట్రోల్స్‌లోకెళ్ళి ఇంప్రూవ్ చాట్ జీపీటీ ఫర్ ఎవ్రీవన్ ఉంటుంది. దాన్ని టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని పెద్ద కంగారయ్యి హడావిడి చేయాల్సిన అవసరం లేదు. మన డేటా ఎప్పుడు కూడా మనం యూజ్ చేసే సోషల్ మీడియా యాప్స్ ఎప్పుడు ట్రైన్ చేసుకుంటూనే ఉంటాయి. సో, దీని నుంచి మనం ఇంకేం చేయలేము. బట్ ఏదైనా సెన్సిటివ్ ఫోటోస్, మీ ప్రైవసీ రిలేటెడ్ థింగ్స్ ఏమన్నా ఉంటే అవి షేర్ చేయడం ఆపండి అంతే. సో, నార్మల్ మీరు ఫోటోస్ షేర్ చేస్తున్నారంటే, మీరు ఆల్రెడీ సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు చాట్ జీపీటీలో షేర్ చేస్తే పెద్దగా పోయేదేం ఉండదు మీకు. ఏదైనా ఒకటి ఎలా అయినా తీసుకుంటాయి ఏఐ మీ ఇమేజెస్‌ని. సో, దీంట్లో కొత్తేమీ లేదు. పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు చాట్ జీపీటీ వాడుతూ మీ డేటా ట్రైనింగ్‌కి యూజ్ అవ్వకూడదు అనుకుంటే మీరు టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ట్రైనింగ్ అంటే కూడా ఏదో ఎక్కడో స్టోర్ అవుతుందని కాదు. ఏఐ ట్రైన్ చేసుకుంటుంది ఎఫిషియన్సీ కోసం. అది కూడా మీకు ఇంకొకటి అయితే నేను చెప్పినట్టు టర్న్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.